రబీ వరి కోతలు ఏప్రిల్ నుంచి జరుపుతారు. చాలా మంది హార్వెస్టర్లతో ఇష్టారాజ్యంగా పంటను కోస్తూ ఉంటారు. కానీ పంట కోత సమయంలో పలు జాగ్రత్తలు తప్పనిసరి. తద్వారా దిగుబడి పెరిగే అవకాశం ఉంది. మరి వరి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం పదండి. పంట సాగులోనే కాదు, ఆ పంట చేతికొచ్చే సమయంలో కూడా రైతులు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రబీ వరి సాగు చేసిన రైతులు ప్రస్తుతం వరి కోత పనుల్ని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంట కోత సమయంలో కొన్ని మెళకువలు పాటించాల్సిన అవసరం ఉంది. తద్వారా మంచి దిగుబడిని పొందొచ్చు, నష్టాన్ని నివారించొచ్చు. వరి పంట కోతకు వారం నుంచి 10 రోజుల ముందు నీటి తడిని ఆపివేయాలి. సరైన సమయంలో సరైన పద్ధతిలో పంట కోత చేపట్టకపోతే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కంకిలోని 90% గింజలు పక్వానికొచ్చాకే పంట కోతకొచ్చినట్లు నిర్ధారించుకుని ఆ తరువాతే పంట కోత చేపట్టాలి. ఒకవేళ పంటను ముందు కోస్తే కంకిలోని అన్ని గింజలు పూర్తిగా నిండక దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మరీ ఆలస్యంగా కోతలు జరిపితే చేను పడిపోయి గింజ ఎక్కువగా రాలి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. సాధారణ పద్ధతిలో పంట కోసాక కోసిన పన్నలను 2 నుంచి 3 రోజుల వరకు పొలంలోనే ఆరబెట్టాలి. తర్వాత ఎండిన పన్నలను చెక్క బల్లలపై లేదా రాళ్లపై కొట్టి నూర్పిడి చేయాలి. పంటను పైపైన కాకుండా బాగా కిందకు కోసినట్లయితే రబీ పంటలో మొగి పురుగు ఉధృతిని కొంతవరకు అరికట్టొచ్చు. నూర్పిడి కోసం ట్రాక్టర్లు, ఎడ్లను వాడకూడదు. వాడితే గింజ నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. పంట కోత సమయంలో గింజలో 18 నుంచి 20% తేమ ఉంటుంది. నూర్పిడి చేశాక గింజలో తేమ శాతం తగ్గే వరకు 3 నుంచి 4 రోజుల పాటు తక్కువ తీవ్రత ఉన్న ఎండలో ధాన్యాన్ని ఎండబెట్టాలి. ధాన్యంలో తగినంత తేమ శాతం వచ్చాక గాలిమర సహాయంతో 2 సార్లు శుభ్రపరిచి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. వరిని విత్తన పంటగా సాగు చేసేటప్పుడు కూడా కోత సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే విత్తనం కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వరిని ఎక్కువగా యంత్రాలతో నూరుస్తున్నారు. విత్తనోత్పత్తి క్షేత్రాన్ని వరి కోత యంత్రంతో కోసేటప్పుడు ముందుగా యంత్రాన్ని బాగా శుభ్రపరచుకోవాలి. దీనికోసం యంత్రాన్ని 1-2 సార్లు ఖాళీగా నడిపించి అదేవిధంగా యంత్ర భాగాలను విడదీసి అందులో చిక్కుకున్న పాత వరిగింజల్ని తీసేయాలి. విత్తనోత్పత్తి క్షేత్రం చుట్టూ యంత్రంతో 2-3 వరుసలను కోసి నేరుగా కుప్ప వేసుకోవాలి. దీన్ని విత్తనంగా వాడకూడదు. తర్వాత కోసిన పంటను విత్తనంగా సేకరించాలి. ఈ విత్తనాన్ని 13% తేమ వచ్చే వరకు సాధారణ ఉష్ణోగ్రతల వద్ద ఆరబెట్టాలి. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆరబెడితే విత్తనంలో మొలక శాతం తొందరగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. గాలిమరల సహాయంతో శుభ్రపరిచి కొత్త గోనె సంచుల్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఎక్కువ తేమ శాతంతో విత్తనాన్ని నిల్వ చేస్తే విత్తనానికి బూజొచ్చే అవకాశం ఉంది. విత్తనాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయాల్సిన పరిస్థితి వస్తే విత్తనాన్ని నింపిన సంచులను బాగా గాలి వెలుతురు సోకే చల్లటి పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా వరి కోత సమయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు.